హాయ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఎప్పుడు మంత్ ఎండ్ అనుకుంటారు. ఈ మంత్తో ఈ రెండు కూడా వచ్చేసిందనమాట. సో ఈరోజు December 31. అందరూ లేట్ నైట్ పార్టీస్, లేట్ నైట్ ఎంజాయ్మెంట్స్, చాలా హంగామా ఉంటుందన్నమాట. బట్ అందరూ సేఫ్గా ఉండండి. సేఫ్ డ్రైవ్. December 31 సందర్భంగా మన ఇంట్లో కూడా చిన్న కేక్ కటింగ్ అయితే ఉంటుంది లేట్ నైట్లో. ఇదిగో ఈ బుడతడే కేక్ కటింగ్ చేస్తాడనమాట. నైట్ కేక్ కట్ చేస్తావా కన్నా? వీడియోలు ఇట్లా నిద్రపోయినావు అనుకో, మన వీడియోలు కూడా నిద్రపోతాయి కన్నయ్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. చెప్పు. మా బుడ్డోడికి వచ్చిన నిద్ర కష్టాలు చూసారా? అగో అరే 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 కానీ ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? అరే పడుకోనన్నా, పడుకో, వెనక్కి పడుకో మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి కేక్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. లేట్ జ్యూసిగాడు వచ్చాడు. మా జ్యూసిగాడితో మా బుడ్డోడు ఆటలు చూడండి అసలు ఎట్లా ఆడుతున్నాడో. కానీ ఇగో ఆడు జ్యూసిగాడితో ఆడుకో, జ్యూసిగాడిని పట్టుకో. మా జ్యూసిగాడు వచ్చాడని చెప్పేసి జ్యూసిగాడితో మస్తు ఆడుకుంటున్నాడు చక్కగా. కదా నాన్న, చక్కగా ఆడుతున్నావా? కానీ ఏం చేస్తున్నావు? ఇక మా బుడ్డోడు జ్యూసిగాడితో ఆడడం అయిపోయింది. కన్నయ్య ఏం చేస్తున్నావు? బుద్ధి తక్కువ అడగడం నేను ఏం చేస్తున్నావు అని. సామాన్లు పలగొట్టడానికే ఉన్నావు కదా కన్నయ్య నువ్వు? ఏయ్ అంతేనా? అందరు మంచిగా రెడీ అయిపోయారు. మనమే జిడ్డుగాళ్ళం అనమాట. ఇదిగో మా మమ్మీ అయితే వంటగదిలోకి వెళ్దాం. మా మమ్మీ అయితే చికెన్ కర్రీ ఏమేమో ప్రిపరేషన్స్లో ఉంది. నైట్ కదా, అక్క వాళ్ళని పిలిచిందనమాట రమ్మని చెప్పేసి. సో మా అమ్మ వంటలు చూసేద్దాం. చికెన్ కర్రీ అవుతుంది అండ్ చపాతీ. కేక్ అయితే రెడీగా అయిపోయింది అనమాట. కేక్ తీసుకొచ్చి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాము. మా వాడు ఇంత ఛాన్స్ దొరికితే చాలన్నమాట. అస్సలు ఊరుకోడు, అల్లరోడు అయిపోయాడు. అవి నీకు వద్దు, పద బయటికి పద, చలో బయటికి వెళ్దాం పద. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. ఇప్పుడు మన మీద మంచి కోపంతో ఉన్నారు బయట పనిచేసేటోళ్ళు. వాళ్ళు ఏం చేయట్లేదు, జస్ట్ ముగ్గులు వేస్తున్నారు. ముగ్గుల్లో రంగులు వేయడానికి రాలేదని చెప్పి మంచి కోపంతో ఉన్నారనమాట. వెళ్దాం మనం ఇప్పుడు. వాళ్ళు ఏమేమి ముగ్గులు వేస్తున్నారు, ఏమి రంగులు వేస్తున్నారు అనేది చూద్దాం. January 1కి మా డాడీ అయితే మస్తు సీరియస్గా ఉన్నాడు అనమాట. పని చేయట్లేదు, ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నాను. ఇప్పుడు వెళ్దాం మా ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మా యశ్వంత్ గారు వచ్చేసి మా బుడ్డోని ఆపుతున్నాడు అనమాట. వాడు ఎక్కడ ఆగుతాడు? ఇట్టంటే వాళ్ళని ఎంతోమందిని చూసుంటాడు. ఓహ్ మా అక్క కష్టజీవి పాపం. వచ్చేసాడు. యశు లేగురా అక్కడిది.
ఒక పాపం ఎంత కష్టపడుతున్నారో చూడండి, ముగ్గులు వేస్తున్నారు అంతే. బా అక్క, ఈసారి అవార్డు మీకేనేమోనక్క కాలనీ మొత్తం మీద? అదే మరి మామూలుగా రాదు అవార్డు, గట్టి అవార్డే వస్తుంది. చూడండి, ఏం పని పాటలు లేని వాళ్ళందరూ ఇట్టా పని చేస్తూ ఉంటారు. చిన్న ముగ్గేస్తే సరిపోయేదానికి ఊరంతా ముగ్గేసారనమాట. ఇక ఇటు సైడ్ నుండి చూడండి. సరే, వీళ్ళైతే సగం పనిలో ఉన్నారు. పూర్తిగా పని పూర్తి అయిపోయినాక వచ్చి ఒకసారి ఎట్లుందో మళ్ళీ తర్వాత చూద్దాం మనం వచ్చి. మా యశ్వంత్ వచ్చేసి కన్నయ్య చూడండి ఊరంతా తిప్పుతున్నాడు అనమాట. ఈ హీరో వస్తున్నాడు, హీరో. రే పడతావు కన్నయ్య, తొక్కేసాడు. అట్లుంటుంది మనతోనే. హాయ్ చెప్పు. హాయ్. ఇక మా ఇంటి పక్కన అన్న వచ్చాడు మార్కులు వేయడానికి ముగ్గులకి. అందరు ముగ్గులు వేస్తున్నారంట. రోడ్డు మొత్తం తిరగాలి ఇప్పుడు. ఇక రోడ్డు మొత్తం ఆల్మోస్ట్ అందరు ముగ్గులు వేస్తున్నారు రోడ్ల మీద. అన్ని మార్కులు ఇవ్వాలి ఒక్కొక్కరికి. ఏ ముగ్గు ఎంత బాగుంది అనేది మార్కులు ఇవ్వాలి అన్న. అందుకే జడ్జిమెంట్ ఇస్తున్నాడు అనమాట. జడ్జిగా చేస్తున్నాడు ఈ కాలనీలో. నువ్వు మా కన్నయ్య, నువ్వు కూడా ఇవ్వాలి. మా బుడ్డ కన్నయ్య కూడా నెక్స్ట్ జనరేషన్ అనమాట. నెక్స్ట్ జనరేషన్ మా బుడ్డ కన్నయ్య. నెక్స్ట్ జనరేషన్ కాదంట, ఇప్పుడే ఇస్తాడంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.